హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ బాగా వచ్చు, కానీ కొంతమందికి ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత చిన్నవి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవి ఎలా సరి చేసుకోవాలో తెలిసింది అంటే ఇంకా వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేసినట్టే. ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టేది ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత షోల్డర్ అనేవి జారుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత బాగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పటికీ కూడా షోల్డర్ జారుతాయి. అది ఎందుకు వస్తుంది అన్న విషయం గురించి మనకు తెలిసింది అంటే ఎక్కడ సరి చేసుకోవాలన్నది ఈజీగా తెలుస్తుంది. సరేనండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంటే మనకి టిప్ అన్నది చిన్నదైనప్పటికీ కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక చిన్న విషయం తెలిసింది అంటే కనుక మీ బ్లౌజులు మీరే చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ అంతా రెడీ అయ్యి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసి మనం చెస్ట్ లూజ్ని ఎంతైతే అనుకున్నామో, ఒకవేళ 36 సైజు బ్లౌజ్కి మనం 9 ఇంచీలు మనం ఇక్కడ చంక లూజ్ అనేది పెడతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 30 అంటే సపోజ్ 38 చెస్ట్ లూజు 38 అనుకోండి, అది కొద్దిగా లూజ్ అవుతుంది. ఆ క్లాత్ను పెట్టి 37కి అండ్ పెడితేనే అది మనకి టైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి భుజాలు జారుతున్నాయి అంటే కనుక ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది చెస్ట్ దగ్గర ఇక్కడ ఏమైనా మనం వేసుకున్న తర్వాత చంక భాగం దగ్గర లూజ్ ఉందా. అలాగని చెప్పేసి మీరు రౌండ్ తీయడం ఎక్కువ తీసేసి దానివల్ల మనకి ఈ లూజ్ వచ్చింది, నెక్స్ట్ టైం రౌండ్తో సంబంధం, నెక్స్ట్ టైం రౌండ్ తగ్గించేద్దాం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ రౌండ్ అన్నది మనం తీసుకునే షోల్డరు అలాగే చెస్ట్ లూజ్ని బట్టి ఆటోమేటిక్గా ఈ రౌండ్ అన్నది ఏర్పడుతుంది. సరేనా? అంటే ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ అన్నది ఎక్కువైనప్పుడు కూడా చంక దగ్గర మనకి లూజ్ వస్తుంది. అప్పుడు లూజ్ వచ్చినప్పుడు ఈ కుట్టు ఉంది చూసారా, ఇది ఆల్రెడీ మనం ఫిట్టింగ్ కోసం అని ఇక్కడ కుట్టు వేసుకుంటాం. ఈ కుట్టుని కొద్దిగా ఒక పాదం వరుస ఇలా ముందుకు జరుపుకొని ఇది ఇలా కుట్టుకుంటూ ఇలా నడుము దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా ఆటోమేటిక్గా ఇలా నడుము దగ్గరికి కలిపేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చంక దగ్గర లూజ్ అన్నది పోయి టైట్ అయ్యి షోల్డర్ జారకుండా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సరేనండి, అలా ఏమైనా ఉందేమో ఫస్ట్ చూసుకోవాలి. అంటే ప్రతిదానికి కటింగ్ వరకు మనం కటింగ్లో మిస్టేక్ చేస్తామని చెప్పేసి అనకూడదు. బ్లౌజ్లోని 50% మన కటింగ్ ఉంటే 50% అనేది స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది, బ్లౌజ్లో మాత్రమే. సరేనండి, ఇంకా రెండో పాయింట్లోకి వచ్చేటప్పటికి లేదండి చెస్ట్ దగ్గర లూజ్ ఏమీ లేదు, బాగానే ఉంది, అయినా సరే షోల్డర్ జారుతున్నాయి. అలాంటప్పుడు ఈ నడుం దగ్గర ఏమైనా లూజ్ ఉందేమో చూసుకోండి. నడుం దగ్గర లూజ్ ఉన్నప్పుడు ఈ సైడ్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా ఇక్కడ మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇలా చెస్ట్ దగ్గరికి ఇలా నడుం దగ్గర కలిపేయడం చేయకూడదు. ఈ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక అరించ్ అన్న ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా అరించ్ అన్నది పట్టుకుని ఫోల్డ్ చేస్తాం. అంటే ఇలా అరించ్కి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా పట్టుకుంటే 1 ఇంచ్ అన్నది మనకి ఖర్చుల్లోకి పోద్ది అనమాట. ఈ ఖర్చుల్లోకి పోయినప్పుడు ఇటువైపు అరించ్కి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా అరించ్కి మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చెయ్యకపోయినా, అలాగే ఈ డాట్ పొడవు అన్నది కనీసం 4 ఇంచీలన్నా సరే ఈ డాట్ పొడవు అన్నది ఇలా ఉండాలి. ఒకవేళ 3 ఇంచీలు 2.5 ఇంచీలు ఇలా చిన్న డాట్ వేసేసి వదిలేసినా సరే ఈ షోల్డర్ అన్నవి జారుతాయి అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒకవేళ లేదండి మేము బాగానే స్టిచ్చింగ్ చేసాము, ఈ అరించే పట్టుకున్నాము, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత అరించే పట్టుకున్నాం అంటే ఖర్చులకు 1 ఇంచు వెళ్ళింది, అయినా సరే జారుతుంది అంటే నడుం లూజ్ ఉన్నప్పుడు ఏం పర్వాలేదండి. ఇది 1 ఇంచు ఉన్నప్పుడు ఇది నడుం కూడా కొద్దిగా లూజ్ ఉన్నప్పుడు ఇక్కడ టైట్ చేయకుండా ఇక్కడ మాత్రమే ఇలా కొద్దిగా ఈ అరించ్కి ఇంకొక 1/4 ఇంచు ఈ కుట్టు ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కుట్టు అనేది మీరు ఇలా వేసి ఉంచారు. మనకి కుట్టు అన్నది ఇలాగా ఆల్రెడీ వేసుకుని ఉంచుకున్నాము కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కుట్టుకి కొద్దిగా ఒక పాదం వరుస పెంచుకుని కుట్టు అనేది ఇక్కడికి ఇలా కొద్దిగా ఈ వెడల్పు పెంచుకుని ఈ పొడవు కూడా 1 ఇంచ్ అనేది ఇలా పైకి ఇలా వెళ్ళండి. అదే కుట్లోని కొద్దిగా ఇలా పైకి వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా షోల్డర్ అన్నది టైట్ అవుతుంది. మీరు చేసేది కుట్టిన తర్వాత సరి చేసుకోవాల్సింది ఈ రెండే. ఆ తర్వాత ఇంకా ఇది నేను ఈ బ్లౌజ్కి ఇంకా షోల్డర్ జారుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ మెడ దగ్గర డోరీలు పెట్టుకుని మనం బ్యాక్ సైడ్ కట్టుకోవాలి. అప్పుడు అసలు ఇంక జారదు. ఎంత పెద్ద మెడనా సరే డోరీ సపోర్ట్ వల్ల షోల్డర్ అనేవి జారవు. సరేనండి, అదొక పద్ధతి. ఇవన్నీ ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసుకునే టిప్స్ అనమాట. ఇప్పుడు కటింగ్ అప్పుడు మెడ వెడల్పు అన్నది సపోజ్ ఇక్కడ మనం 2.5 ఇంచులకి మార్కింగ్ చేసాం, అలాగే ఇది ఒక 10 ఇంచులకి మనం
డీప్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 ఇంచులు వెడల్పుని ఇలా తీసుకుని ఇది ఇక్కడ ఇలా తీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇది మెడ వెడల్పు ఇలాగా రౌండ్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ ఇక్కడ మెడ దగ్గర ఇక్కడ మామూలుగా అయితే 1 ఇంచ్ అన్నది ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం టిప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసి ఇక్కడ 1 ఇంచ్కి మాత్రమే పెట్టి ఇక్కడ ఇలా కటింగ్ అన్నది అంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎక్కువ నొక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ షోల్డర్ జారకుండా మెడ దగ్గర పట్టుకుని ఉండి షోల్డర్ జారకుండా ఉంటుంది. కటింగ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఇలాగా ఒక 1/4 ఇంచ్ అన్నది మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇది ఇలాగా కటింగ్ చేసేసుకోవచ్చు. కానీ స్టిచ్చింగ్లో పెట్టుకుంటే క్లాత్ అనేది కటింగ్ చేసి ఎందుకు వేస్ట్ చేసేయడం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కటింగ్ చేయనండి. ఇలా కూడా కట్ చేసేయచ్చు. కట్ చేసేసి కరెక్ట్గా 1 ఇంచ్ లెవెల్లో ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. కటింగ్లోనన్నా సరే ఒకసారి ఇప్పుడు బ్యాక్లో కటింగ్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కూడా సేమ్ కటింగ్ చేయాలన్నమాట. అదే స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇక్కడ 3/4 ఇంచు ఇక్కడ 1 ఇంచు పట్టుకుంటే ఈజీ మెథడ్ అని చెప్పేసి నేను ఆ మెథడ్ని ఫాలో అవ్వమని చెప్తాను. సరేనండి, ఇది స్టిచ్చింగ్లో చేసే పద్ధతి. ఇప్పుడు లేదండి ఇవన్నీ కాదు అయినా నాకు భుజం దగ్గర కన్నా షోల్డర్ ఎక్కువగాను ఉంటుంది, అలాగే షోల్డర్ ఫాలింగ్ కూడా వస్తుంది అని అనుకున్నప్పుడు మీకు ఏదైతే మీ సైజ్కి మీరు 5.5 పెట్టారా 6 ఇంచులు పెట్టారా ఎంత అయితే పెట్టండి. ఇప్పుడు 5.5 పెట్టిన వాళ్ళు 5 ఇంచుల షోల్డర్కి, 6 ఇంచులు పెట్టిన వాళ్ళు 5.5 షోల్డర్కి మార్చేసుకోవాలి. 5 ఇంచుల షోల్డర్ పెట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఇదేమి షోల్డర్ ఏ సైజు వాళ్ళకన్నా జారదు. ఒకవేళ వాళ్ళకి కూడా జారింది అనుకోండి 4.5 ఇంచులకి పెట్టేయండి, తప్పేమీ లేదు. ఈ 5 ఇంచుల షోల్డర్ పెట్టినా సరే షోల్డర్ జారుతున్నాయి అంటే కనుక మీరు ఓవర్ డీప్ అని పెట్టుకొని ఉంటారు. అంటే 11 ఇంచులు ఇలా డీప్ నెక్ వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు 4.5 కూడా మీరు షోల్డర్ అన్నది పెట్టేసుకోవచ్చు. చిన్న సైజు అలాగే ఓవర్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ 4.5 కూడా పెట్టేసుకోవచ్చు. ఈ షోల్డర్ జారడానికి మెడ వెడల్పు తగ్గించడానికి పెంచడానికి సంబంధం లేదు. మెడ వెడల్పు ఎంతే ఉంచుతారు, షోల్డర్ని తగ్గించుకుంటారు. ఇప్పుడు మీ బ్లౌజ్ షోల్డర్ జారింది, మీరు కటింగ్ చేసినప్పుడు మీరు షోల్డర్ ఎంత పెట్టారో మీకు తెలుసు. 5 పెట్టారా 5.5 పెట్టారా 6 ఇంచులు పెట్టారా, మీరు ఏ సైజు వాళ్ళు ఎంత పెట్టినా సరే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 6 ఇంచులకి పెట్టాను. 6 ఇంచులు పెట్టినప్పుడు నేను 1 ఇంచు తగ్గించేసి 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటాను. ఈ చంకదింపు ఫస్ట్ నేను 6 ఇంచులకి పెట్టాను. ఇప్పుడు చంకదింపు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇలా స్ట్రైట్గాని నేను కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాను. అప్పుడు దీన్ని ఇలా లైన్ స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాను. అప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నేను రౌండ్ తీసుకోవాలి. అప్పుడు 1.5 ఇంచ్ అన్నది ఇక్కడ ఎప్పట్లాగే రౌండ్ అన్నది ఇలా తీసుకుంటాం. తీసుకుని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత ఇలా రౌండ్ ఇక్కడికి ఇలా ఇస్తారు. సరేనా? అంటే ఇప్పుడు చూసారు కదా పై మార్కింగ్కి కింద మార్కింగ్ ఎంత తేడా వచ్చింది. ఇది ఇలా వచ్చి ఇక్కడికి ఇలా రావడం వల్ల ఇది షోల్డర్ నొక్కి పెట్టింది. ఇది ఇలా పైకే వెళ్ళిపోవడం వల్ల మీకు షోల్డర్ ఎక్కువై భుజాలు జారుతున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఒక 1 ఇంచ్ ఇలాగా ముందుకి తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకోవడం అంటే 6 ఇంచులు పెట్టిన షోల్డర్కి ఇక్కడి నుంచి 5.5 ఇంచులు మాత్రమే పెట్టాం, 1 ఇంచ్ తగ్గించాం. ఇది నెక్స్ట్ బ్లౌజ్కి కటింగ్ చేసినప్పుడు ఈ మార్పులు చేసుకోవాలి. లేదండి ఇప్పుడే ఈ బ్లౌజ్ నాకు కాస్ట్లీ బ్లౌజ్, ఇది షోల్డర్ జారుతున్నాయి, నేను ఏం చేయాలి, ఇవన్నీ చేశాను కానీ నాకేమీ సెట్ కావట్లేదు అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ స్టిచ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంతవరకు ఇంచుమించులోని చంక కుట్టి కొద్దిగా వదిలేసేంతవరకు 2 వైపులా కూడా అంటే ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది కూడా ఇక్కడ వరకు హ్యాండ్ పై భాగం వైపుది ఇప్పేయాలి. ఇప్పేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కొద్దిగా ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత 1/4 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డింగ్లో అయిపోద్ది కదా, దాన్ని ఐరన్ చేసేయండి. ఐరన్ చేసేసి సపోజ్ ఇక్కడ మీరు 6 ఇంచులకి ఇలాగా కటింగ్ చేశారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే 6 ఇంచ్ అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇంతవరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇలా వచ్చి ఇక్కడికి ఇలా కలిపేస్తారనమాట. ఇంచుమించులోని చెస్ట్ కుట్టికి ఒక 1 ఇంచు 1 ఇంచుకి దగ్గర చేసి ఇలా ఈ కుట్టికి పాత అంచుకి కలిపేయాలి. కలిపేసి ట్రిమ్ చేసి అప్పుడు మళ్ళీ ఈ హ్యాండ్ని దీనికి ఇలాగా జాయింట్ చేసేయాలి.
సరేనండి. అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఓపెన్ చేసి ఓపిక ఉంటే కనుక ఇలా కటింగ్ చేసి సరి చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ లేదన్నా మీరు లేదు ఇది కరెక్ట్గా చేసి ఇవ్వాలి తప్పదు అని అంటే కనుక అప్పుడు ఇంక ఈ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది పెద్ద ఎక్కువ పని ఏం కాదండి, ఇంట్రెస్ట్ ఉండాలంతే, ఇది పెద్ద ఎక్కువేమీ పని కాదు. ఒకవేళ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఈ కర్వ్ ఏమైనా ఎక్కువ తక్కువలు అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాండ్ హుగ్గులో ఏమైనా వస్తే కనుక ఏముంది ఈ కుట్లు కూడా విప్పేస్తారు, విప్పేసి అప్పుడు సరి చేసేసుకుంటారు. అంటే మొత్తం మీద ఆల్రౌండ్గా హ్యాండ్ అన్నది ఇప్పాల్సి వస్తుంది అనమాట. సరేనండి. ఈ రకంగా ఇవి సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లౌజ్ అంతా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎలా మనం ఇవి సాల్వ్ చేసుకోవాలో తెలిసిందంటే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి క్లాస్ చేశాను. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.